పాదుకులకి ప్రోక్షణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దీనినే పాద ప్రక్షాళనం అని అంటూ ఉంటారు. స్వామివారి యొక్క పాదాల నుంచి ఉద్భవించింది గంగా, విష్ణు పాదోద్భవీం గంగా అన్నారు. అటువంటి ఆ గంగాజలంతోనే తిరిగి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి పాదాలని అర్చక స్వాముల వారందరూ చక్కగా అభిషేకంగా సంప్రోక్షణితంగా పాదాలను కడిగారు. విలాస విక్రాంత పరావరాలయం నమస్యదార్తి క్షపణే గుర్త్వక్షరం ధనం మదీయం తవపాద పంకజం కదాను సాక్షాత్కరవాణి చక్షుష కదా పునఃశంకరధాంగకల్పధ్వజారవింద కుశవజ్జలాంచీమూర్ధనామలంకర్షసి అన్నారు. స్వామివారి యొక్క పాదాలలో శంఖము, చక్రము, ధ్వజము, వజ్రము అని ఎటువంటో దివ్య చక్రాలు ఉంటాయి. మనకు కూడా కాళ్ళు గన ఒకసారి తిప్పి చూసుకుంటే మనకి సున్నాలు గీతలు కనబడతాయి. ఆయన మహాపురుషుడు, చక్రవర్తి, జగదేక సార్వభౌముడు, సమస్త సృష్టికి మూలకర్త, భర్త. కాబట్టి ఆయన యొక్క దివ్యమైన పాదాలలో ఆ చిహ్నాలు ఉంటాయి. అటువంటి దివ్య చిహ్నాలు ఉండేటువంటి ఆ పాదాలను కడిగి ఆ సుగంధ భరితమైనటువంటి ఆ జలాన్నిటిని అక్కడ ఆ భక్తులకందరికీ ప్రోక్షణ చేస్తూ ఉన్నారు. అందుకే దేవాలయంలో మనకు వెళ్ళంగానే తీర్థం ఇచ్చిన తర్వాత శటారి ఇస్తారు. శఠ అరి, శఠ అనేటువంటి శబ్దానికి పాపాలను కూడా ఉంది. ఆ పాపాలను పోగొట్టేటువంటి శక్తి ఆ శటారికి ఉంది. కాబట్టి ఆ శటారి ఏ దేవాలయంలో ఉంటే ఆ దేవతామూర్తి యొక్క దివ్యమైన పాదాలకు అది చక్కని ప్రతీకా చిహ్నము. అటువంటి ఆ శటారి గనక మన శిరస్సును కనుక ఉన్నట్టయితే మన పాపాలన్నీ పోతాయి. ఆ రకంగా శ్రీరామచంద్రుని యొక్క దివ్యమైనటువంటి పాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని కడిగారు. మనకి వేదంలో ఒకే ఒక్క చోట స్వామివారి యొక్క దివ్యమైనటువంటి విష్ణుదత్త ప్రతిపాదికమైన విష్ణు సూక్తంలో చెప్తారు. విష్ణుస్తవతే వీర్యాయ మృగోణ భేమ కుచరోగరిష్టాః యస్యోరుషు త్రిషు విక్రమణే ప్రదక్షయంత భువనాని విశ్వాః. స్వామివారి యొక్క పాదం ఏదైతే ఉందో అది 3 లోకాలను ఆక్రమించుకుని ఉంది. అటువంటి ఆ 3 లోకాలు ఆక్రమించుకున్న పాదానికి ఇదిగో చక్కగా మనం పాద ప్రక్షాళన గావించి తీర్థాన్ని ప్రోక్షణ చేసుకున్నాం. ఇప్పుడు స్వామివారికి ఆభరణాలు అదిగో ఎన్నెన్నో రామదాసు సమర్పించినటువంటి చింతాకు పథకం ఏదైతే ఉందో ఆ చింతాకు పథకాన్ని చక్కగా కెంపులతోనూ, పచ్చలతోనూ, రవ్వలతోనూ స్వర్ణాభరణ యుక్తమైనటువంటి దాన్ని ఒక్కసారి వీక్షించండి. ఎన్నెన్నో కష్టాలు పడి, నష్టాలు పడి, శిక్షలు అనుభవించి, కారాగారంలో బాధలు పడి రామదాసు సమస్తమైన భక్తుల యొక్క ఆనందం కోసం చేసినటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అదిగో అవన్నీ స్వామివారికి ఈనాడు ఈ కళ్యాణ మహోత్సవంలో సమర్పిస్తూ ఉన్నారు. ఆగమ ప్రకారంగా ఆభరణం కూడా సమర్పించాలి. ఆభరణం అనేటువంటిది అది సువర్ణ సముపేతమై ఉండాలి. అటువంటి ఆభరణాన్ని గనక ఏదైతే ఉందో అది సమస్తమైన పాపాలు పోగొడతాయంట. హిరణ్య రూప సహిరణ్య సందృగుపాం నపాస్యేదు హిరణ్యవర్ణ హిరణ్యయాత్ పర్యోనే హిరణ్యదాన దచ్చన్నమస్మై అన్నారు. అటువంటి హిరణ్యము పాపాలను పోగొట్టి మన యొక్క కంటి దోషాలను కూడా పోగొట్టాలి. మనం చూపులతో పాపాలు చేస్తాం, నోటితో పాపాలు చేస్తాం, చెవులతో పాపాలు చేస్తాం, శరీరంతో పాపాలు చేస్తాం. ఈ పాపాలన్నీ పోవాలనంటే బంగారం యొక్క దానమే ముఖ్యము. అటువంటి ఆ బంగారం ఏదైతే ఉందో స్వామివారికి ఆ బంగారుయుతమైన చింతాకు పథకం మనం సమర్పించాం. శ్రీరామచంద్రునికి పచ్చల పథకం, సీతామ్మ వారికి చింతాకు పథకం, లక్ష్మణస్వామి వారికి రామమాడ అనేటువంటి ఆభరణాలు కూడా సమర్పిస్తారు. ఈ రామమాడనే రామ టెంకి అనేటువంటి పేరుతో పిలుస్తారు. టెంకి అంటే మరేం మీరు కంగారు పడద్దు, నీ టెంకి పగిలిపోతుందంటూ ఉంటారు ఆధునిక కాలంలో. ఇక్కడ టెంకి అంటే చిహ్నము అని అర్థము, గుర్తు అని అర్థము. మార్గానికి కూడా టెంకి అని పేరు. ఇదిగో చక్కగా అమ్మవారి యొక్క రకరకాలైనటువంటి సమస్తమైనటువంటి ఆభరణాల లోపల మహోనోమరంగా కెంపులతో పొదిగినటువంటి పథకాన్ని స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. తానీషాకి శ్రీరామచంద్రుడు 6 లక్షల బంగారు నాణ్యాలు చెల్లించి తన భక్తుడైన రామదాసుని విడిపించాడు. అందులో మనకి 6 లక్షలు ఏమైపోయినాయో చెప్పలేం కదా కాలక్రమంలో. ఇప్పుడు 2 మాత్రమే మిగిలినాయి. ఆ 2 రామమాడల్ని దేవస్థానం వారు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు. అటువంటి రామమాడ చిహ్నితమైన మాడలు గనక మన ఇంట్లో ఉంచుకుని పూజించుకునేటట్టయితే సకల ఐశ్వర్యములు కలుగుతాయి. దేవస్థానాలు మనకి లభ్యమవుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా భద్రాచలానికి వచ్చినప్పుడు ఈ రామమాడలు కొనుక్కోండి, పూజలు చేసుకోండి, జీవితాన్ని ధన్యం చేసుకోండి. సీతారామచంద్రులాగా ఆదర్శంగా ఉండండి. నాకు కూడా సీతారాముల్లాగా పిల్లలు కలగాలని చెప్పి కోరుకోండి. అటువంటి రామమాడలు కూడా స్వామివారికి సమర్పిస్తారు.
ఈ రామమాడకి ఒక వైపున పట్టాభిషేకం ముద్ర ఉంటుంది, రెండో పక్కన ఆంజనేయ స్వామి వారి యొక్క ముద్ర కనిపిస్తుంది. ఇక్ష్వాకుల లిపి కాలం నాటి రామమాడలో సంగ్రహించేటువంటి స్వీకరించేటువంటి దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవం మనకి సమస్తమైన శుభ పరంపరలో కలిగిస్తూ ఉంది. హిరణ్య రూపేనితి మంత్రేణ, ఆ యొక్క హిరణ్య రూప మంత్రంలో ఉండేటువంటి మంత్రంతో ఈ ఆభరణాలు సమర్పిస్తారు. అందువలనే శ్రీ సూక్తం కూడా మనకి హిరణ్య అనేటువంటి శబ్దంతో ప్రారంభమవుతుంది. ఉపనిషత్తుల్లో శ్రీమన్నారాయణ్ణి హిరణ్య గర్భుడు అనేటువంటి పేరుతో సంభావించడం మనకి ఉపనిషత్తు మర్యాద. అటువంటి ఆ హిరణ్యాన్ని ఆ హిరణ్య రూపంలో ఉండేటువంటి ఆ సీతమ్మ వారికి చాలా నయన మనోహరంగా సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా స్వామివారికి దివ్యాభరణాల్లో కలికితురాయి, బంగారు తమలపాకు, బంగారు శంకుచక్రాలు, బంగారు వడ్డాణము, పెద్ద భూజందు, బంగారు లలాటము, వజ్రాల దిద్దులు, బంగారు గొలుసు, వైరముడి, బంగారు కిరీటము, అదేవిధంగా